హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ సిస్టమ్ని ఆన్ చేయడం అండ్ ఆఫ్ చేయడం, అంటే షట్ డౌన్ చేయడం. సో షట్ డౌన్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది ఈరోజు వీడియోలో చూద్దాం. సో మనం ఫస్ట్ సిస్టమ్ని ఆన్ చేయాలంటే మన సిపియూకి అండ్ మానిటర్కి బ్యాటరీ ద్వారా పవర్ సప్లై అవుతుందా లేదా డైరెక్ట్ పవర్ సాకెట్ ద్వారా పవర్ సప్లై అవుతుందా ఒకసారి చెక్ చేసుకొని ఆ పవర్ ప్లగ్ అనేది ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత మనకి సిపియూ పైన పవర్ ఆప్షన్ ఉంటుంది. ఆ పవర్ పైన క్లిక్ చేసినప్పుడు సిస్టమ్ బూటింగ్ అవుతుంది. బూటింగ్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కంపల్సరీ ఇస్తాను. నెక్స్ట్ సిస్టమ్ అనేది బూటింగ్ అవి మనకు ఫస్ట్ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ పేజ్ అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. ఎందుకు అంటే నేను సెట్ చేసుకున్న వాల్పేపరు, అదేవిధంగా నేను సెట్ చేసుకున్న అప్లికేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఇక్కడ ఐకాన్స్ అన్ని తీసేసాను. జస్ట్ మనకి రీసైకిల్ బిన్ అండ్ గెట్ ఫోర్స్ మాత్రమే ఉంది నాకు ఇక్కడ. ఈ ఐకాన్స్ అన్ని నేను రిమూవ్ చేశాను, ఎందుకంటే నాకు అలా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను ఇక్కడ మోడిఫై చేసుకున్నాను. సో ఈ డెస్క్టాప్ని మోడిఫై చేసుకోవడం ఎలా అనేది నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూద్దాం. సో అదేవిధంగా నేను రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని అప్లికేషన్స్ నేను ఇక్కడ టాస్క్ బార్ పైన పిన్ చేసి పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు మ్యాటర్ అనేది అది కాదు. ఇప్పుడు సిస్టమ్ అనేది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మనం నార్మల్గా చేసే వర్క్ ఏంటంటే మనకు సంబంధించిన ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేసేసి దాంట్లో సమ్ వర్క్ అనేది చేసుకుంటాం. ఇక్కడ వర్క్ చేసుకున్న తర్వాత మనం సిస్టమ్ సెట్ డౌన్ చేయాలి అంటే మనం ఫస్ట్ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏంటంటే మనము ఏదైతే అప్లికేషన్లో వర్క్ చేస్తున్నామో ఆ వర్క్ని మనం సేవ్ చేసామా, ప్రాపర్గా సేవ్ చేసామా లేదా. ఫస్ట్ థింగ్, సేవ్ చేసిన తర్వాత అప్లికేషన్ని క్లోజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్రౌజర్ అంటే బ్రౌజర్ అనే కాదు, మీకు ఈజీగా అర్థమవడం కోసం నేను బ్రౌజర్ చూపిస్తున్నాను. ఇక్కడ బ్రౌజర్లో నేను సమ్ ఇన్ఫర్మేషన్ సెట్ చేశాను. సంథింగ్ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్న తర్వాత నేను చేయాల్సింది ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్ని నేను అవసరం అనుకుంటే ఒక చోట సేవ్ చేసుకున్నాను. ఫైల్స్ని క్రియేట్ చేయడం ఎలా, ఫోల్డర్స్ని క్రియేట్ చేయడం ఎలా, మనకు కావాల్సిన ఒక డేటాని స్టోర్ చేసుకోవడం అనేది ఇంకొక వీడియోలో చూద్దాం. సో నేను ఇదంతా చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను క్లోజ్ చేయాలి. క్లోజ్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఆ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఈ రెండు వర్కులు చేసిన తర్వాత మనకి ఇక్కడ సిస్టంలో ఈ ఆప్షన్ విండోస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ పవర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మళ్ళీ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇందులో కూడా మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది స్లీప్, రీస్టార్ట్. స్లీప్ అంటే ఏం లేదు, సిస్టమ్ మీద నేను కొంచెంసేపు వర్క్ చేయడం, నేను కొంచెంసేపు రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాను. అలాగే సిస్టమ్ని కూడా షట్ డౌన్ చేయకుండా కొంచెంసేపు రిలాక్స్ మోడ్లో ఉంచాలనుకుంటున్నాను. సో అంటే సిస్టమ్ ఫ్రీజ్ మోడ్. సో అట్లాంటప్పుడు ఈ స్లీప్ పైన క్లిక్ చేస్తే సిస్టమ్ అనేది స్లీప్ మోడ్లోకి, అంటే ఎట్లాంటి వర్క్ చేయకుండా మామూలుగా ఫ్రీజ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. నేను నెక్స్ట్ మళ్ళీ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ పవర్ బటన్ పైన క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్గా అది నార్మల్ మోడ్లోకి వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా రీస్టార్ట్. ఈ రీస్టార్ట్ అనేది మనకి ఎప్పుడు యూజ్ అంటే మనము సిస్టమ్ పైన కంటిన్యూగా వర్క్ చేస్తున్నాం. సో ఆటోమేటికలీ ఆఫ్టర్ సమ్ అవర్స్ తర్వాత సిస్టమ్ అనేది కొంచెం స్లో అవుతుంది, లేదా మనము హెవీ అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల కూడా సిస్టమ్ అనేది కొంచెం స్లో అవుతుంది, ఒక్కొక్కసారి ఫ్రీజ్ కూడా అవుతుంది. సో అట్లాంటి టైంలో మనం ఈ రీస్టార్ట్ అనేది ఆప్షన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సిస్టమ్ రీఫ్రెష్ అవుతుంది. అంటే సిస్టమ్ షట్ డౌన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సిస్టమ్ బేసిక్గా స్టార్టింగ్లో ఎట్లా మనం ఆన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అలా యాక్టివ్ మోడ్లో ఉంటుందన్నమాట. సిస్టమ్ కొంచెం ఫ్రీగా వర్క్ చేయడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి. అంటే రీస్టార్ట్ అంటే ఏం లేదు, సిస్టమ్ స్లో అవుతుంది కదా, ఆ స్లో అయినప్పుడు ఆ స్లోనెస్ అనేది పోతుంది ఎప్పుడు రీస్టార్ట్ చేయడం వల్ల, రైట్. ఇది ఈ రెండింటి వల్ల యూజ్. నెక్స్ట్ మనము సిస్టమ్ కంప్లీట్గా షట్ డౌన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఈ షట్ డౌన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా షట్ డౌన్ అవుతుంది. ఇక్కడ షట్ డౌన్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా అప్లికేషన్స్ని క్లోజ్ చేయకపోతే మనకి పాపప్ చూపిస్తుంది. మీరు సమ్ అప్లికేషన్స్ అనేది క్లోజ్ చేయలేదు, వాటిని క్లోజ్ చేయమంటారా లేదా క్యాన్సిల్ చేయమంటారా. అంటే మనము ఓకే అందులో మనం డేటా కూడా సేవ్ చేసుకోలేదు అనుకుంటే క్యాన్సిల్ కొట్టేసేసి మళ్ళీ వాటిని సేవ్ చేసుకొని మళ్ళీ సేమ్ షట్ డౌన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ సిస్టమ్ షట్ డౌన్ చేసినప్పుడు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన వర్క్ని సేవ్ చేసుకున్నామా లేదా, రెండవది అప్లికేషన్స్ క్లోజ్ చేసామా లేదా. ఈ రెండు చెక్ చేసుకున్న తర్వాతనే సిస్టమ్ అనేది షట్ డౌన్ చేయాలి. అయితే ఈ సిస్టమ్ షట్ డౌన్ చేయడానికి ఇంకొక షార్ట్ కట్ కీ కూడా ఉంది. అది ఏంటి అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్స్ క్లోజ్ చేయడానికి Alt F4 వాడతాము. ఇక్కడ కూడా ఏ అప్లికేషన్స్ కూడా యాక్టివ్లో లేనప్పుడు Alt F4 క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ షట్ డౌన్కి సంబంధించిన పాపప్ వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేసినట్టయితే మీరు సిస్టమ్ ఆటోమేటికల్లీ షట్ డౌన్ అవుతుంది. సో ఇది మనం సిస్టమ్ని షట్ డౌన్ చేసే వేస్. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.